అండపిండ బ్రహ్మాండం లోపల నిండున్నవాడు మల్లారి అండపిండ బ్రహ్మాండం లోపల నిండున్నవాడు మల్లారి కట్టెడు వారాల మల్లారి నిండెడు పూజల మల్లారి కట్టెడు వారాల మల్లారి నిండెడు పూజ మల్లారి కరుకొల్లు కుస మల్లారి కైలాస మల్లారి బ్రహ్మాండము లోపల నిండున్నవాడు మల్లారి పూజలకి ఎల్లయ్య మల్లారి పాపల కొడుకో మల్లారి కుర్మల తండ్రివి మల్లారి గుల్లవారలో మల్లారి ఎల్లవారు దేవుడో మల్లారి గుల్లవారెల్లుడో మల్లారి ఎల్లవారి దేవుడో మల్లారి జయ 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 మల్లారి జగదీశ్వరుడో మల్లారి జయ 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 మల్లారి జగదీశ్వరుడో మల్లారి జయ 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 రత్నాల పందిళ్ళ మల్లారి ముక్షల వాకిళ్ళ మల్లారి కోలుడ మల్లారి జయ 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 మల్లారి జగదీశ్వరుడు మల్లారి అండపిండ బ్రహ్మాండము లోపల నిండున్నవాడు మల్లారి అల్ల నేరడ సల్లాని సెలవే ఎల్లోనే హలో ఎల్లోనే మూడు సార్లు 6 నెయ్యలు 100 చీరియల్లో మూడు కోట్లప్పుడు 100 చీరియల్లో బ్రహ్మశారదమ్మ వాళ్ళు చీరియల్లో అల్లోనే 6 నెయ్యలు 100 చీరియల్లో అల్లుని 3 కోట్ల 100 చీరియల్లో అల్లుని ఇవాళ ఇబ్బంది పిల్ల అమ్మ సీఎం రేవంత్ రెడ్డి లోనే 6 నెయ్యలు 100 చీరియలు అందరూ కుర్చీ ఎందుకంటే గౌరవం తల్లికి భయం ఉంటుంది మగ పిల్లగాడు పెళ్లి అయితే తండ్రికి భయం ఉంటుందట తల్లి కలవకపోయిన కైలాసం వెళ్ళిపోయి తల్లితో పోరు పెట్టుకోని అటువంటి కైలాసంలో
వెళ్ళి జాగల్లా కొలువు తీరినడమ్మో కోరామి సలమల్లల్లా కోరిన భక్తుల కోర్కెలు తీర్చగా బండారి మైమలు చూపిండే లింగారూపుడు మల్లల్లా గంగారేని చెట్టు కింద ఘనమైన పూజలు జరిగే ఆదివారము అగ్గికుండాలు పెద్ద పట్నాల జాతర నడిసే ఓ కోరా వెళ్ళి జాగల్లా కొలువు తీరినడమ్మో నీలముని బాలముని గంగాముని గౌతముని ఆ చక్రముని భూచక్రముని ఇంద్రకంటే పెద్దవాడు సక్కని జమదగ్ని ముని వరడమ్మా గౌతమి ఆలయమ్మకు పిల్లలు ఏనాడు భాగ్యం ఉన్న నాట బంగారం ఉండే నాట మిద్దలు మీడలు ధనముద్ర వెండి బంగారం ఉండే ఆ పిల్లలు ఉండి ఎట్టంటే వెలుగులో తిన్నామంటే తిండి లేకుండా అయింది కడదాం ఉంటే వస్త్రం లేకుండా అయింది పట్టు భాగ్యము అన్నము అమృతము రొట్టో కంచమైందట ఒకనాడు సమయం అన్నది 7 కొడుకుల ముద్దలకు సెవెట్టుకున్నాడయ్యో కొడుకులు 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 కొడుకులారా మీరు ఎన్నాడు భాగ్యం ఉన్న బంగారు తాను పట్టినాడే ఎండుకొండ కైలాసం వెళ్ళిపోయే వరకల్లా గంగమ్మ ఓ సంగన గౌరమ్మ ఓ సంగన మక్షాసి మండపాన కొలువుదీని ఉన్నాడు సంగమయ్యా పదేళ్ల మప్పతి పట్టిండు శంకరుడు పరిపరి శంకరమ్మ మేల బ్రోహుమా శివ సంగమయ్యా సంకటములు ఎడబాబుమా పరమేశ్వర జటనా చంద్రవంక మెడలో నాగరాజ నంది పైన కొలువు తీరిన శివసంగమయ్యా ఊబెల రుద్రాక్షలాటమో పెళ్ళ జడలయ్యా జడలాలింగయ్య అందరూ పరమేశ్వర జడలాలింగయ్య అందరూ పరమేశ్వర అయ్యా శివరాత్రి జాగరములు చేసేటి వారికెల్లా చింతలన్నీ విడా బాబుమా శివశంకర బాయి బాయి పరందామా పార్వతి వల్లభ గంగం పర్వతమ్మ పక్కనున్నదా పరమేశ్వర అయ్యా ఏదొక్క పనికెల్లా నిన్నే నమ్మినమయ్యా నిన్ను నమ్మిన మమ్మ బ్రోవయ్యా శివశంకర నిన్నే నమ్మిన మమ్మే బ్రోవయ్యా పరమేశ్వర పరమామ పార్వతి వల్లభ గంగాధర గౌరి వల్లభ నిత్యానంద నీలకంఠ నాయన సంగమయ్యా పరి పరి విధాల శంకర్ని ప్రార్థన చేసినాడే శంకరుడు దిక్కుడు లేదు చూసేవరకల్లా గౌతుడున్నాడట నాయన గౌతమాముని 60 వేల గాని వెళ్ళ సమయం కాని సమయం లోపల వచ్చిన నీకు ఆపదేమి కలిగింది సాపదేమి కలిగింది అన్నాడట నాయన ఓ పరమేశ్వర నాకు పిల్లలు అన్నాడు భాగ్యం ఇచ్చినమయ్యా బంగారం ఇచ్చినమయ్యా మిద్దలు మేడలు ధనము ద్రవ్యమండి బంగారం ఇచ్చిన ఆ పిల్లలు వంటి పెరుగుతుంటే తిన్నామంటే తిండి లేకుండా చేసినాము కడదామంటే అవసరం లేకుండా చేసినామయ్యా ఇవాళ రోజున సంతానం లేక ఎంతో మంది సకల బాధలు పడుతుంటే నాకు 7 కొడుకులు ఇష్టమని తినేటందుకు తిండి లేకుండా చేసినావా ఎప్పుడైతే శంకరుడు తోట మొరబెట్టుకున్నాడో శంకరుడు ఏమని ఆలోచన చేసి నువ్వు ఆకలైనమని కడిపిన నన్నం పెట్టినాకనే ఆపద సాపద అడగాలనుకున్నాడట పార్వతమ్మని పిలిచినాడు గౌరీ గౌతరికి బొజ్జాల భోజనాలు పెట్టమన్నాడట అమ్మవారు పార్వతమ్మ వంటశాలకెళ్ళి పోయి చూసేవరకల్లా అన్నం లేదు యాకలు వచ్చిన గౌతులు కనిపెట్ల నింపాలన్నదట అలనాడు దినమందున పార్వతమ్మ సృష్టి లోపల ఉండింది కొర్రసేను జాలారు లోకెళ్ళాకు అటువంటి కొర్రసేను పెరిగి పెద్దదైంది మూరెడు ఎన్నులున్న కుర్రకక్కులు ఉన్నాయట మానడాన్ని కొర్రలు చూసిందాట మంగళమనంగా పెంక పెట్టిందాట ఎచ్చిపచ్చి కొర్రలు ఇచ్చినది ఏసిన కొర్రలు తీసుకుపోయిందాట గౌతుని లింగాల చెల్ల లోపల పోసిందాట నాయన ఓ
గౌతమ మునివారి కొర్రలు తినుకుంటా కూసోవయ్య లోపలి లోగిళ్ళకి వెళ్ళిపోయి నీకు ధనము ద్రవ్యం వెండి బంగారం తెస్తానన్నదట పార్వతమ్మ పెట్టిన ఈ మానవుడు కొర్రలు నాకు మహాప్రసాదం అన్నాడట ఆ మానవుడాన్ని కొర్రలు తీసుకొని జలదూరి పట్నం వచ్చే అమ్మలారా జలదూరి పట్నం వచ్చే అమ్మలారా రాజా గౌతుడు జలదూరి పట్నం వచ్చే వరకల్లా 7 కొడుకులు నాయన ఆకలి నాయన ఆకలి 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 అనుకుంటే దండగడ్డ మురుకొస్తున్నారట ఇంకొక పిడికిలు గొర్రెలు అరిచేతి లోపల పట్టుకున్నాడట ఈ పిడికిలు గొర్రెలు ఇప్పుడే తింటే ఇప్పుడే భోజనం అవుతుంది మట్టి లోపల మానవుడు వస్తే ఇంటికి పుట్టడు వస్తాయి 6 నెలల కాసం వెళ్తుంది అన్నాడట ఒక దగ్గర పోయినాడు నాగలు అడుకున్నాడట ఒక దగ్గర పోయినాడు ఎట్లా అడుకున్నాడట తనకున్నది 4 ఎకరాల రేగడి ఇరుమాలు మనమాలుతుండే రేగడి లోపల కొరలలు కాబట్టేనా రాజగౌతుడేవి అయ్యా కొరలలు కాబట్టేనా రాజగౌతుడేవి సప్పట్లు కొట్టవన్నప్పుడు సప్పట్లు కొట్టాలి సప్పట్లు కొట్టకుంటే సక్క పాపలు అయితే అమ్మో ఈ చేతులలో నవనాడులు ఉంటాయమ్మా సప్పట్లు కొట్టినప్పుడు రక్త ప్రసరణ మంచిగా జరుగుతుందట అయ్యా రేగట్ల కొర్రాలు కొర్రలు కాబట్టేనా రేగట్ల కొర్రాలు కొర్రలు కాబట్టేనా రేగడి లోపల కొర్రల కింద 1 2 3 4 వారం 10 రోజులు గడుస్తున్న ఆ కొర్రసేను మొలుస్తలేదే రేగడి దగ్గర కూర్చుండు కలకల కన్నీరు గంట వలుపుతున్నాడు గోడ గోడ సోక గోడ వలుపుతున్నాడే అమ్మా ఏమిరా భగవంత నేను ఏ జన్మలు వేసుకున్న పాప పుణ్యాలు నాకు ఈ జన్మ లోపల మొదలైతే ఉన్నాయో బాబగారు అని అనుకున్నారు నా చేత కొర్రసేనలికిన ఈ కొర్రసేనకి ఇట్లా మరొక పాయన రేగడి దగ్గర కూర్చొని కలకల కన్నీరు కంటవలకు గోడు గోడు సోకం గోడ వలిపినప్పుడు కారిన కన్నీరు కలవలై పారింది చిల్లిన కన్నీరు శివనందుల కోట మీద డల్లు వర్షమై పడుతున్నదట ఎండకొండ కైలాసం కచ్చీరి మీద కూర్చున్న శివుడే సంగమయ్య కళ్ళవారు చూసినాడు ఇయ్యాల రోజున చాటన్న మమ్ము లేదు జగవల్ల వర్షం పడుతుంది ఏడివాన ఎక్కడి వాన ఇది అన్నం ఉన్న వాళ్ళదా అన్నం లేని వాళ్ళదా అరటి కొట్టు రాళ్ళదా పురుడు కొట్టు రాళ్ళదా చెగాలదా పుచ్చగాలదా రాజులదా దేవతలదా మునులదా ఋషులదా ఎవరికన్నా నీరుగా వచ్చన్నడట ఇరమగంటి సుర తీసిండాడు గుడిగంటి కాటిక తీసిండాడు అని చేతి లోపల అందనం వడ్డీ 3 లోకాలు కళ్ళవర చూసే వరకల్లా జలదూరి పట్నం లోపల గౌతుడు వలపోస్తా ఉన్నాడయ్యో గౌతమాముని వర అర్థము తెలకం ఎంత పెడితే అయిపోయినావు కదరా పార్వతమ్మ మంగళమనంగా పెంక పెట్టింది ఎచ్చిపచ్చి కొర్రలు ఏంచింది ఏడ్చిన కొర్రలు మరణమైపోయిన కొర్రలు మట్టి లోపల వస్తే ముళ్ళోని తెలుసుకోలేకపోతేవారా అర్థము తెలక ఎంత పెడితే అయిపోయినవరు నేనే స్వయంగా జలదూరి పట్నం వస్తానన్నాడట నంది 4 ప్రాదాలు కడిగిండాట నందికి నాగదండలు వేసిండాట నవధాన్యాలను మూటగట్టుకున్నాడట శివ 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 చెమ్ము చెమ్మున నందీనుడు తేలియాడుతున్నాడయ్యా మబ్బుల్లో నందీనుడు మళ్ళీ ఆడుతున్నాడయ్యా ఇడికోల దగ్గరోయమ్మ రమణ రమ ఉత్తరాన ఉల్వడూరు దక్షిణాన ధర్మపురి 4 రాజ్యాలు నవకొండ భూములు తిరుగుకుంటా మరి అటువంటి జలదూరి పట్నం లోపల రాజా గౌతుడు రేగడి దగ్గర ఎవరు వచ్చిందట రాజగౌతుడు రేగడి లోపల కుర్రలకిన్నాడయ్యా రోజు నా చేత కుర్రలకిన ముహూర్తమంతున కుర్రసేను తోటి కోటి ఒక పంట వండాలి నువ్వుగాయ తోటి 101 పంట వండాలి ప్రతిగాయ తోటి ప్రతి ఒక్క పంట వండాలన్నాడట
కైలాసం వెళ్ళిపోవంగా వాన పట్టిందాడ వరద వారిదాడ 1, 2, 3 రోజులల్లా కొరసేను మలిసింది ఓయమ్మాల అయ్యా కొరసేను మలిసింది ఓయమ్మాల రేగడ లోపల కొరసేను మలిసింది రాజా గౌతుడు కొరసేను మొలవంగ చూసిండు ఆనందపడుతున్నాడట ఈ కొరసేను లోపల కాకులు కట్టలు పిట్టలు పిడికలు పడుతున్నాడట మధ్య లోపల మంచ నాటి ఆ మంచ మీద నిలబడి కావలి కాస్తున్నాడట కొర్రసేను చుట్టూ కంచ నాటిందట ఆ మంచ మీద నిలబడి గౌతుడు కావలి కాస్తున్నాడట కన్ను పెట్టిందో కొర్రసేను వండిందాట కొండ కొరిగిందాట పంట సేను వండిదాట పల్లాట కొరిగినాదే మూరెడెన్నులున్న కొర్రకాకులున్నాయట రాజా గౌతుడు అటువంటి రేగుడు లోపల కొర్రసేను చూసిండి కొర్రసేను అయిందిరా కైకిలో తీసుకొచ్చి కొర్రసేను కోతలు పడతానన్నాడట మధ్యరాత్రి వేళరా శబ్దం చేసుకుంటే గౌతుడు ప్రవలించి ఉన్న మంచ మీదికి వచ్చింది దేవి మైసమ్మ ఓయ్ మంచ మీదికి వచ్చింది దేవి మైసమ్మ నువ్వు మొక్కిన మొక్కులేదురా చేస్తున్న విధమేంద్రా కోరుకున్నారా పెడతానండి నా ముక్కులు నాకెళ్ళి సముద్రకే నా ముడుపు నాకెళ్ళి సముద్రకే కొరసేను కోతలు పడతానండి వారా నా ముక్కులు నాకెళ్ళించినాకనే నా ముడుపులు నాకెళ్ళించిన లోపల దీపం పెట్ట దిక్కు లేకుండా చేస్తున్నా నిన్ను మిగుతున్నా నీ భార్యను మిగుతున్నా నీ పిల్లలు మిగుతున్నా నీ ఊరి లోపల గాయకత్తలు లేపుతున్నా తల్లికి పిల్లకి తల్లిగా కూడా చేస్తానున్నదాట చటాన చెప్ప కొట్టింది కలలోన కల చెప్పింది మధ్యలోన వాడవాడ కొనసేను లేకుండా పడవలేదన్నాడ ధరణ మీద ఊలిండాట కలకల కన్నీరు కంట వలుపు గోడు గోడు శోకం కూడా పలుకుతుండగా అమ్మవారు మైసమ్మ కళ్ళవారు చూసిందట ఓరి గౌతమ మునివారయ్య నాకు హారం పెట్టమంటే కలకల కన్నీరు కంట పలుపుతున్నవేంద్ర నువ్వు నాకు హారం తెచ్చేది నా హారం నేనే తెచ్చుకుంటానన్నదట జలదూరి పట్టిన ఊరి లోపలికి వెళ్ళిపోయిందాట 5 కులాలు 5 తొలసూరు గర్భిణి శిల్ల గర్భం లోపల మైసమ్మ చొరబడ్డది ఎన్నడన్నా ఇంట్లోకెళ్ళి బయట కాలు పెట్టని పిల్లమ్మ మీ అమ్మగారు నీకేమి దేకపాయే మా అమ్మగారు నాకేమి దేకపాయే మనము తొలసూరు గర్భిణి శీలం ఉన్నమమ్మ పుల్లటారం అంటే పుంజీలు కోరుతున్నామమ్మ అత్తాన పడి లోపల కట్టెలకో పిడికలకు వెళ్ళిపోయి మనం ఇంత దోసకాయ కుంటి కూర తెచ్చుకొని మన పుల్లటారం మీద బుద్ధులు తీసుకుందామన్నారట ఎన్నడన్నా ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళని పిల్లలు ఎదురుగుళ్ళ సంకలు పెట్టుకుని బామలైనా బయలెల్లినారే చెడలైనా బయలెల్లినారా బామలైనా బయలెల్లినారే అయ్యో గున్నగున్నగా బామలేమి గున్నమ వీడి సన్నమోలే గున్నగున్నగా బామలేమి చిన్నగా మెల్లగా జలదూరి ఊరి లోపల వండి పొలర మీదకి పోయినారట జలదూరి పట్నం ఊరి పొలర మీద పోయే వరకల్లా రాజా గౌతుడి రేగడి లోపల పసిపిల్లలు వండినట్టుగా దోసకాయలు లోపిస్తున్నాయట దోసకాయలు విషవర కళ్ళ వాళ్ళకి ఎక్కలేని బుద్ధి కలుగుతున్నాయి అమ్మా గిద మంచి దగ్గర కురికిదాట మనసమీన ఉన్నవ తాతగారు మేము 2 జీవుల మనసులమయ్యా తొలసూరు గర్భిణి శీలమున్నమయ్యా పుల్లటారం అంటే పుంజులు కోరుతున్న మాకు తలా ఒక దోసకాయ తెంపియమంటున్నారట గౌతుడు మధ్య లోపల కలకల నవ్వుకుంటున్నాడట రోగిష్టి కోరిందెంత వైద్యుడు కోరిందెంత అమ్మవారు మైసమ్మ కోరిన హారం ఎంత ఈ 5 పాములు వచ్చిన విధం ఎంత ఊళ్ళకైతే నేను పోలేదు వాళ్ళని తోలుకోండి రాలేదు మైసమ్మ కోరినట్టుగా 5 పాములు వచ్చి నువ్వు 5 హారం పెడతానన్నాడట అయ్యయ్యో బిడ్డల రవకేత
దాన్ని తెప్పిస్తే చేనంత మోటు పోతున్నదమ్మా, నలుగురు నాలుగు మూలకి వెళ్ళిపోవాలి, మంచి దగ్గర ఒక నిలబడమని చెప్పిండట. నలుగురు నాలుగు మూలకి వెళ్ళిపోయి మంచి దగ్గర ఒక నిలబడ్డారు. తాతగారు దోసకాయ తెంపేయమంటే మీరే తెంపుకోమని చెప్పినాడు. వాళ్ళు దోసకాయ తెంపుకుందామని ఎప్పుడైతే ధరణి మీద కొంగిరో ఈపి లోపల ఉన్న కంజేరు తీసినాడే. ఒకరిని కానకుండా ఒకరిని చెడ్డ ఐదుగురు తలబండ్లు కొట్టినాడే. అక్కడికి పోయినాడు, కర్రావుడు వచ్చినాడు, కర్రావుడు వచ్చినాడు, కోపలి సల్లనపల్లి పంటమై సమపల్లి అన్నాడు. ఇంట్లో తిరిగాడు, కర్రకాళ్ళ కస్తూరి పిల్లిని తెచ్చిండు, ఆ పిల్లిని కోసిండు, కోపలి సల్లనపల్లి పంటమై సమపల్లి అన్నాడట. పులిహారం అన్నాడే రాజగౌతుడేమి, తల్లి పరిహారం అన్నాడే రాజగౌతుడేమి, శాంతి 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 అని చెప్పి అమ్మవారు మైసమ్మని శాంతి పెడుతున్నాడట. లౌకుడు ఏమనుకుంటా ఉన్నాడట, ఇక అమ్మవారు మైసమ్మకైతే శాంతి పెట్టిన కైకిలో తీసుకొచ్చి కొరసేను కోతలు పెడతానన్నాడట. ఎప్పుడైతే ముందరికి 3 అడుగులు వేసిండో 7 తల్లి జీవులు వెళ్ళిపోయినాయట, పిల్ల జీవులు వచ్చినాయట, పిల్లి కూడలై గౌతిరికళ్ళకి సంఖ్యలై పడ్డాయట. ఆ గౌతమాముడు వారిని ముందలికి ఓనిస్తలేవు, వెనకకి నడవనిస్తలేవు. అమ్మా నా ప్రాణాల చుట్టుకున్నది ఎవరు మీరు తల్లి, నన్ను ముందలికి ఓనిస్తలేరు, వెనకకి నడవనిస్తలేరు నంగా. నాయనా నాయన 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 గౌతరాజా, కూసారం బ్రహ్మల తీరకపాయ నాయనో గౌతరాజా. మీ మొత్తం మామ సేవ చేసుకునేది ఉండే, మా భర్తతోటి సంసారం చేసుకొని పిల్లలు కనుకొని ఎంతో గొప్పగా పేరు పొందేది ఉండే. ఎందులో కాకుండా ఇవాళ మధ్య రకాల మా ప్రాణాలు తీసినవయ్యా. పోలేక జీవులు పోరి చేస్తూ ఉన్నాయి, రాలేక జీవులు రంది పడుతున్నాయి అయ్యా. అటు స్వర్గానికి వెళ్ళిపోకుండా ఇటు నరకానికి వెళ్ళిపోకుండా మధ్య లోపల మేము నరకయాతన అనుభవిస్తున్నామనంగా. కుమ్మరోళ్ళ ఇంటికి పోయినాడు, 7 కొత్త కుండలు తెచ్చిన్నాడు, 7 కొత్త కుండలలో 7 చెకిలు వాళ్ళ తీసుకొచ్చిండాడ. కొరసేను కోతలు పట్టించిందాట, కొరసేను కొట్టిందాట. కొర్రలు అమ్మంగా ధనము ద్రవ్యము వెండి బంగారం వచ్చిందాట. ఒంటి లోపల మానడంత రక్తం ఉన్నప్పుడే, ఒడి లోపల మానడని నూకలు ఉన్నప్పుడే కొడుకుల పెళ్ళని వేయాలి, బిడ్డల పెళ్ళని వేయాలి, మిద్దలు మేడలన్న కట్టాలి, భూములు జాగలన్న కూడా వేయాలి. వయసును సంపాదించుకున్న సంసారం అన్ను ఉండాలంటారు, వయసును కనుకున్న పిల్లలన్ను ఉండాలంటారమ్మో. ఇవాళ రోజున నా ఇంటి లోపల 7 కొడుకులు లగ్గానుకున్నారయ్యో. దేవతల గురువేమో బృహస్పతి, రాక్షసుల గురువేమో శుక్లాచార్యుడు. దేవతల గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళిపోయి వేదము చూపియాక 6 కొడుకులు, చిన్నవాళ్ళ పేరు లగ్నం ఉంది కానీ పెద్దవాడైన జమదగ్ని పేరు మీద లగ్నం గడియలు వస్తలేవాట. అమ్మా నా పెద్ద కొడుకు పేరు మీద ఎందుకు లగ్నం గడియలు వస్తలేవు అంటే, తండ్రి చేసిన పాపాలు ఇంటి లోపల పెద్ద కొడుకు వస్తాయి, తల్లి చేసిన పాపాలు ఇంటి లోపల చిన్న కుమారునికి వస్తాయి. నువ్వు 7 పాపాలు చేసినవయ్యో అయ్యా. ఇప్పుడే నీ పెద్ద కొడుకు లగ్నం జరుగుతుందనంగా. సరే పర్వాలేదన్నాడట. ఈ జమదగ్ని మునివారిని పక్కకు పెట్టిండా. ఎత్తైన తోరణాల కింద పందిరి గుంజలు పట్టుకున్నాడు, గుడ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి జమదగ్నికి. నాయనా నాయనా నాయనో గౌతరాజా, అమ్మరావేయాలి అమ్మా నీ పొట్టకు పోయి పెట్ట. ఏ నోమి నోమి నన్ను కన్నవు, ఏ పూజ చేసి నన్ను కన్నవే నా తల్లి. నీ గర్భవాసమందు నేను ముట్టలేదా, వేరే వాళ్ళ ఉడత నువ్వు నన్ను తెచ్చి సాదుకున్నవా అమ్మా. ఇవాళ నాకంటే వెనక ఉట్టి పెరిగినోళ్ళు, ఎంగిలి సన్నీకినోళ్ళు 6 లగ్గాలు వేస్తున్నవే అమ్మా అమ్మా. ఇవాళ నా లగ్గం ఎందుకంటే వేస్తలేవమ్మో. నేను తప్పేమి చేసినా, నేరమేమి చేసినా ఎవరు వేయని
ముందు పెట్టినాడు అమ్మలారో కలగలగ నీరు నమ్మ జమదగ్గిరి పడ్డే ఓ దేవుడు గోడు సోగమమ్మ జమదగ్గిరి వలుపుతున్నాడమ్మా అమ్మలారో అమ్మరావయాలి అమ్మ నన్ను కన్న తల్లి పొట్టాకు పోయి పెట్టాలి అమ్మ ఇక నేను ఉంటాక ముందు వాలి అమ్మ ఇక ఎన్ని నోములు నోమి నన్ను కన్నవే ఎన్ని పూజాలు చేసి నన్ను కన్నవే నీ పూజ మెచ్చలేదా మెచ్చలేదో నీ నోము మెచ్చలేదా భగవంతుడు అందరోల పుట్టలేదా పుట్టలేదా వెరగలేదా మా నాయన తరాల పాడుగాను ఓ దేవుడు ఏమి రాత రాసుకుండి భగవంతుడా రాజరాజ బ్రహ్మదేవా బ్రహ్మదేవా రాసినావు మా నాయన రాయలేదు ఓ దేవుడు ముందొచ్చ జన్మలోనా నాకు గీరాజరాయకయ్యా మా నాయన బ్రహ్మరాశి రాత హమ్మలారా మసి పెట్టి నూడిసిన ఓదంటరే ఇక బండకేసి రాసిన ఓదంటరమ్మా ఇక గోడల్లకమ్మ హమ్మలారో ఒక్క రాజ రాయడమ్మా దేవుడే ఆరుగురికి ఒక్క రాజ రాసినారా ఒక్కరికి ఒక్క రాజ రాసినాడే ఇక నాకంట వెనక ఉండి పెరిగినోళ్ళే ఇక ఎంగిలి సన్ను కూడా ఎగినోళ్ళు ఇక ఊరి లెక్కములు అవుతున్నాయా నేను తప్పేమి చేసినానే అమ్మలారో నేరమేమి చేసినానే అమ్మలారా ఇక ఆడివిల్ల రీతిగా జమదక్కినే ఈ అన్న నోటికి ఇరుపు లేకుండా గుడ్డల్లకెళ్ళి అమ్మలారో నల్లని బాబల్లకెళ్ళి తల్లులారా వరహాలు ముఖ్యాలు కూలినంటే కన్నీరు తీయబట్టే అమ్మలారా వలవల జమలగిరి వలపోస్తా ఉన్నాడు కలకల జమలగిరి కడబలమతున్నాడే అమ్మో అమ్మ నన్ను పుట్టించినవో పునహరుడ నన్ను ఈ మనిషిగా ఎందుకంత పుట్టించినవయ్యో నన్ను ఈ మనిషిగా పుట్టించే బదులు ఒక రాయి వైపు ఉంటే పోతివి నాయనా నాయనా గాలాలు కొట్టించి నీకు గుళ్ళు గోపురాలు కడితే గట్టన్న పుణ్యం దొరుకునేమో నాయనో నాయనా నన్ను ఈ మనిషిగా పుట్టించే బదులు ఒక చెట్టు వైపు ఉంటే పోతివి నాయనా నాయనా గా చెట్లు కొట్టించి నీకు ముచ్చాల పందిర్లు వేస నాకు గట్టన్న పుణ్యం దొరుకునేమో నాయనో నాయనా నన్ను ఈ మనిషిగా పుట్టించే బదులు ఒక పువ్వు వైపు ఉంటే పోతివి నాయనా నాయనా గా పువ్వులు తీసుకొచ్చి నీకు పూజలు చేస్తే నాకు గట్టన్న పుణ్యం దొరుకునేమో నాయనో నాయనా కైలాసంతో వారు దానవంటి నాడే ఎక్కడాని కొండాలు ఎక్కిపోతలేమి ఎక్కడాని కొండాలు దిగిపోతాడమ్మా ఎర్రదీగల కట్టేవి నర్రదల్ల పడుకురా
గడ్డి పడుగు చెట్టు ఉంది చెట్టు పడుగు పుట్టుంది మా నరగోర పడివీలా దేవుడు పోత ఉన్నాడే ఈడిగోల దగ్గర ఏడుకొస్తా ఉన్నాడే పడుగు లోపల జమని మీతలి మీసిందాట కోడికార్తి ఎండలు రోకలు పడుతున్నాయి ఉగాది ఎండలు ఊపి కొడుతున్నాయి పరణికార్తి ఎండలు బండలు వల కొడుతున్నాయి ఆట ఎండల వేడికి కామధేనులకు దాహం ఎక్కువైందట కాళింగాల మడుగు లోపల నీళ్ళ పోయిందట నీళ్లు తాగుతున్న గుప్పల మడుగు లోపల కామధేను దిగబడ్డదట కామధేనువుకు బయటకు వద్దామంటే అవస్థ లేదట ఆవు బిడ్డ బసలేగా చింతమని గడ్డ మీద ఉన్నదట బిడ్డ చింతమనివి కళ్యముడు తవ్వలుని అమ్మ ఎవరన్నా బాటసారి ఓదుట తీసుకొని వచ్చి నా ప్రాణాన్ని కాపాడమని చెప్పంగా జమదగ్ని ముని వరుడు వద్ద ఉన్నాక గిదగిద ఉరికిందాట జమదగ్ని ప్రాణాల మీద పడ్డదాట అమ్మో బిడ్డ బసలేగా ఎంత పని చేసినాం అమ్మా ఇప్పటికే మా నాయన ఆవు పాపం చేసిండు ఇలా నా ప్రాణాల మీద పడి నాకు ఇంకొక పాపం కట్టిస్తివా లేదు లేదు నాయన నీ పాపాలు పలహారమయ్య వంతు వచ్చింది మా తల్లిని కాపాడి నా దాహదేశమని చెప్పంగా కాళింగరమణి దగ్గరకు వెళ్ళిపోయినాడ కామధేనుని కళ్ళవారు అటువంటి చూసినాడే శివనాగ పెద్దాన్ని తీసిండాట ఆవుయాన్ని మీదంగా 3 సార్లు చూసిండాట జబ్బల కింద చేసి గడ్డ మీద గుంజి పెట్టినాడు సంపుష్పాలు కడిగిందాట బిడ్డ చింతమని పాలీకమంటే అమ్మా నేను పాలీకనన్నదాట ఆ బాటసారి కష్టనిష్ఠూరం అడిగి అతని కష్టాన్ని కడదలారిపినాకనే పాలీకనన్నదాట సరే పర్వాలేదమ్మా ఆ బాటసారి ఊరెక్కడ పేరెక్కడ మా తల్లిదండ్రికి మేము 7 సంతానము అందరికంటే పెద్దవాడిని నా పేరు జమదగ్ని మునివరుడు అన్నాడట తండ్రి చేసిన పాపాలు తల మీద పెట్టుకొని అద్దాన పడి లోపల వెళ్ళిపోతుందని చెప్పినాడే ఏకాన ఎత్తు ఎండి దువ్వానెత్తు బంగారం అంత షేరు బియ్యం 5 రూపాయల ఖర్చు లగ్నం చేస్తానంటున్నావా మా ఊళ్ళో పిల్లలే లేరంటారు వ్యవసాయం అయ్యాడు పట్నంలో జాబ్ చేశాడంటే గవర్నమెంటా ప్రైవేట్ అంటున్నారు ప్రైవేట్ అంటే పెళ్ళైనాకనే మంచిగా పట్నంలో ఉంటాడు అమ్మా ఎకరమో 2 ఎకరాలు అంటే నీ కొడుకు ఎన్నేళ్ళు కష్టం చేస్తే 10 ఎకరాల భూమి కొంటాడు ఇలా భూముల రేటు పెరిగినాయి 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయల భూమి అవుతుంది ఎన్నేళ్ళు కష్టం చేస్తే నీ కొడుకు 10 ఎకరాల భూమి కొంటాడమ్మా గవర్నమెంట్ జాబ్ ఉండాలి 10 ఎకరాల భూమి ఉంటేనే నా బిడ్డని ఇస్తానంటున్నారు 10 ఎకరాలు ఉంది గవర్నమెంట్ జాబ్ ఉందంటే పట్నంలో ఇల్లు ఉందా అంటున్నారు పట్నంలో ఇల్లు ఉంటేనే నా బిడ్డని ఇస్తామయ్యా పల్లెటూరులో పెట్టి నా బిడ్డ ఉండదు అంటున్నారు అన్ని విధాలు అయితే మీ కాపులు ఇళ్ళలు ఇంకా అద్మానం పిల్లలే దొరకలేరు ఎదురు కట్నాలు ఇచ్చినా దొరకలేరు అన్ని విధాలా అన్ని తీర్ల ఉన్న వాళ్ళకే పిల్ల దొరకాలంటే కష్టం ఉన్నది ఇలా నన్ను చూసినా చక్కగా నన్ను చూసి నాకు పిల్లలు ఎవరన్నా ఇస్తారా నాయన జమదగ్ని మునివరా బాధపడబోకు నాయన ఈడి దగ్గర బారా 12 లోపల ఎండుకొండ కైలాసం లోపల శివపార్వతులకు లేక లేక కలిగింది ఏకైక పుత్రిక రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ పద్దవతి కట్టింది నాయన ఎల్లమ్మ కట్టిన పద్దవతి నాకే తెలుసు శంకరునికే తెలుసు రేణుక ఎల్లమ్మ మా ముగ్గురికే తెలుసు అంటున్నదాట పద్దవతి లోపల గెలిపించే బాధ్యత నాది ఎల్లమ్మడి లగ్నం వాడే బాధ్యత నీదన్నదాట జమదగ్ని మునివరునికి ధైర్యం చెప్పి అద్దాల పడిని విడనాడి అటువంటినైనా ఆవుతోక పట్టుకొని ఆలోక వచ్చిరి ఓయమ్మలారా అయ్యా కైలాసం వచ్చిరి ఓయమ్మలారా ఎందుకంటే కైలాసం వచ్చి చింతల పెద్ద శ్రీమాధవులు గంటాన కాపులానికి కలమజలు దేశములు అప్పాడులు బర్రలు సర్కాలు చూదువాడు దుర్గలు ఎంతో మంది ఎందుకంటే కైలాసం లోపల ఉన్నదాట మగడిన పద్దవతి లోపల అర్థం కలక అందరు వెట్టలైపోతున్నారట కమ్మడేలు వేసుకొని కూర్చున్నారు మీరు కూర్చున్నట్టే ఇప్పుడు ఎల్లమ్మ పద్దవతి ఎవరు గెలుస్తారో ఎల్లమ్మని ఎవరు లగ్నం ఆడతారో మీరు చూసినట్టు ఆలగిట చూస్తున్నారట కానీ ఎవరు గెలుస్తలేరట ఓయమ్మ
ఈ పద్ధతి ఎట్లా గెలవాలి ఎల్లమ్మ ఎట్ల లగ్న వాడాలని గడగడ వనికి గావరపడుతున్నాడట నువ్వు బాధపడబోకు నాయన నువ్వు బాధపడతా నీ బాధలుంటా నువ్వు ఏడుకుంటే నీ ఎన్నుంటా నువ్వు తలుసుకుంటే నీ తలాపనుంటానైనా కైలాసం కచ్చీలు 12 యోజనాల గరుడస్తంభం ఉన్నది గరుడస్తంభం ఎదురుకుంటా 70 తలపాగలు ఉంటుంది ఆ తలపాగ చుట్టాలి గరుడస్తంభానికి గావంత గంట ఉంటది ఆ గంటను కొట్టాలనైనా ఆ గంటనాదం బంధు కాకముందుకే సప్తకోటి సముద్రాలు తిరగాలి సప్తకోటి సముద్రాలు తిరగాలంటే నీ వశము కాదు నాయన నేను ఆంగ్లం సాపుతున్న గర్భం లోపల ప్రవేశించాలి నీళ్ళనొక్క మేతనొక్క 2 కళ్ళ తిరగాల నా పట్టుకుంట బయట దుంకాలే అప్పుడే పూసిన చెంగల్లి చామంచి పువ్వు దేవాలే 5 కోట్ల లింగాలకు పూజ కట్టాలి అప్పుడే పూసిన పువ్వు దేవాలంటే నీ వశము కాదు నాయన నా బిడ్డ చింతామణి పాలు ఈకుతున్నది చెక్కిళ్ళకెళ్ళి నురుగు వస్తున్నదయ్యా ఆ నురుగు తీయాలే నా ముందర 5 పనులకు పూజ కడితే 5 కోట్ల లింగాలకు సమానం అన్నదాట మరి 10 ఏళ్ళ పప్పది పట్టాలే నువ్వు ఒకసారి నా చుట్టూ తిరిగి నువ్వు రావాలనైనా భూమి తన చుట్టూ దాన్ని తిరిగినట్టుగా నువ్వు భూమండలాన్ని తిరిగి వచ్చిన విధమైతదయ్యా లెక్కకోల చేత వంటి మోదరడ వేరు మీద దెబ్బ కొడితే మూత ముండు రావుడు నాదు నందు రావుడు ఎటు బార పన్నెండు లోపల రేణకెళ్ళమా లగ్గమని వలకోనయ్యో రామ రామ లగ్గమని వలకోనయ్యా రామ రామ ఇట్లా ధైర్యం వల్ల చెప్పినది అమ్మలారా గంగ లోపలికి వెళ్ళిపోయినాడు తడివిడ స్నానం ఆడిండాడ గడస్తామ నిలబడ్డాడట అదిగో నాయన కచ్చీరు కైలాసం లోపల కచ్చీరు మీద కూర్చున్న వాళ్ళు శివ పార్వతులు రేణుక ఎల్లమ్మ తల్లి తండ్రి విష్ణు బ్రహ్మ లక్ష్మి శారదమ్మ చిన్నమ్మ చిన్నాయన సూర్యుడు చంద్రుడు ఏకోత్ర సురత 33 కోట్ల దేవతల పరిచయం చేసినదే వాయిదవుని పట్ట లోపల నిప్పుకొని ఒకడేసారు ఊహని ఉదవరెక్కల ఓరి ఎర్రమదేవ సుందాలయ విధిరాసన రాత తప్పదంటారు వంతులో ఉన్న వైకుంఠ తప్పదంటారయ్యా మగవాళ్ళకేమో రాత కొద్ది రమ్మంటారు ఆడవాళ్ళకేమో పూజ కొద్ది పురుషుడు అంటారు రుణము లేనిదే ఎవరికి బంధం ముడిపడి ఉండదయ్యా ఇవాళ పిల్లగా నచ్చుకుంటారు పప్పన్న తినొస్తారు రుణం లేనిది 2 రోజులు ఫోన్ చేస్తామంటారు పోనంటే పిల్లిటే పిల్లగాడు అంటారయ్యా రుణం లేనిది రుణము లేని పిల్లగాడు నవ్వకుండా మురుసుకుంటే అత్తగారింటి పోదని ఇలా మాపడి గమ్మది కావాలంటాడు ఓహో ఓహో పడ్డాలి
ఏడేడు మేడలు ఎండు మేడలు ఎల్లమనికి వచ్చిందాట నాయన అమ్మా ఎరని పల్లెని పట్నం మంది మార్బల ఉండదు నేను రావంగా ఒక్కని వచ్చిన పూలహారం లేదు మెడ లోపల ఎట్లయ్యాలన్నదాట బాధపడబోకు నాయన నీ మెడ లోపల ఉన్న పూలహారం తీసిన మెడ లోపల ఏమన్నదాట జమదగ్ని మెడ లోపల ఉన్న పూలహారం తీసి ఎల్లమ్మ మెడల మెడల వేసినాడే సభలు పడలే అయ్యా ఎల్లమ్మ మెడల మెడల వేసినాడే దేవాన దేవతలందరూ ఏమంటున్నారట గెలవలేదు ఈ పదవతికి ఇతడు ఎట్లా గెలిచిండు ఇంతమంది రాజులు ఉన్నారు ఇంతమంది దేవతలు ఉన్నారు ఇంతమంది కామధేనుకు ఆగ్రమైన కోపం వచ్చి అన్నప్పుడు దేవాన దేవతలందరూ కామధేను లోపల ప్రసన్నమై ఉన్నారట సప్తకోటి సముద్రాల కామధేను గర్భం లోపల ఉన్నాయట సూర్యుడు చంద్రుడు ఎక్కువ సురత 33 కోట్ల దేవతలు కామధేను లోపల ప్రసన్నమై ఉన్నారు దేవాన దేవతలందరూ ఏమంటూ ఉన్నారట నాయన నీ పుణ్యమాని ఏపీ అలా కామధేను విశ్వరూపాన్ని చూసిన 3 కోటి దేవతల దర్శనం మాకు ఒకే తానగలిగింది మేము ఎన్ని ఏళ్ళు తపస్సు చేసినా ఈ కామధేను విశ్వరూపాన్ని చూడకపోదుమై ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు చేసిన ఈ కామధేను విశ్వరూపాన్ని చూడకపోదుము 3 కోటి దేవతల దర్శనం మాకు ఒకే తన కలిగేది కాదయ్యా ఇయవని పుణ్యమాని 3 కోటి దేవతల దర్శనం మాకు ఒకే తన కలిగింది ఈ పదవతి లోపల నువ్వే గెలిచినట్టు ఎల్లమ్మను నువ్వే లగ్నమడలని దేవాన దేవతలందరూ సపట్టు కొట్టి దుప్పట్టు ఏగేస్తా ఉన్నారే దేవాన దేవతలందరూ సపట్టు కొట్టి దుప్పట్లు ఏగేస్తా ఉన్నారే ఆనాడుతున్న మందున శంకరుడు ఎన్నుకొండ కైలాసం లోపల నాన్న బిడ్డ పద్మావతి కడితే పద్మావతి లోపల గెలిచిన వాళ్ళు కులమత భేదం లేకుండా అడగలేదు వరకులు సక్రాలు చూడకుండా నువ్వు ఎన్నుకొండ కైలాసం లోపల నిమ్మలు పట్టిండు ఇళ్ళలు ఏర్పాటు చేసిన పచ్చలు పట్టిండు పందులు ఏర్పాటు చేసిండు ఏకటాకుల తల్లు తమలపాకుల తల్లతోటి అంగరంగ వైభవంగా కైలాసాన్ని ముస్తాబు చేసిండు ఎల్లమ్మని రాజు లగ్గం చేసిండ్రు ఎప్పుడు చేసిండ్రు ఇప్పుడు కాదు ఎప్పుడో చేసిండ్రు మల్లికాదేవి కన్న కొడుకు మరి ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ కన్న కొడుకు నిలపుణ్యశాలి గండమస్త పుట్టిండు గండం లోపల పుట్టిండు గరుడు మల్లారెడ్డి రామో రామా గరుడు మల్లారెడ్డి రామో రామా నీలమ్మ యాదిరెడ్డి గర్భవాసమందున ఆరుతోడు పుట్టిన వంశమంతుడు మల్లయ్యో రాజ్యాలు మలిపిండాట కూలిపోయిన కొల్లపూరి పట్టణాన్ని కుదిరించి కొల్లపూరి పట్టణంలో రాజ్యం వెళ్తుండగా దేశం వెళ్తుండగా దానం రకంగా కట్టుకొని దానం పంచి పెడుతుండగా మల్లికార్జున స్వామి దానం ఎండుకొండ కైలాసం లోపల మల్లెపూల వర్షమై కురిసిందాట చేతి లోపల కొట్టి అష్టాలు లోకల కళ్ళ వరకు సురకల కొల్లపూరి పట్టణం లోపల మల్లయ్య దానమే ఎండుకొండ కైలాసం లోపల మల్లెపూల వర్షమై కురుస్తున్నదాట కింద ఉండేటి 7 దాశకాంతలైన మంచినీళ్ళ కంట బయట వీడికొచ్చినారే మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని అటువంటి చెట్టు కట్టినట బ్రాహ్మణులు ఆ 7 బ్రాహ్మణులు నీళ్లు ముంచుతుండగా మల్లన్న చిత్రపటం అటువంటి బాయి లోపల నీళ్ళల్లో వడలంటే తడలు పడుతున్నదట మెరుగుడ్లు గోరాలు మెరుగు మీసములు చుడవడలేని సుందరాకుడు 12 మండల బంగారు 7 దీంట్లు మది వేసినట్టుగా మల్లయ్య ఉన్నడు పొడిసినట్టు పొద్దుకన్న వంక ఉంది గాని మల్లయ్య కొంకలేకపాయే అద్దద్దాని బాలాలు దద్దరిల పట్టే అద్దద్దాని బాలాలు దద్దరిల పట్టే ఓ పొక్కో అయ్యో అక్కో అంటున్నానే అమ్మ ఈ పిల్లగాడు ఎంత ముద్దుగున్నాడే నాకైతే సూట్ అవుతాడే నువ్వు కరెక్ట్ గా పాడబడ్డావు నీకే సూట్ అవుతాడు ఆ పిల్లగాడు నాది గ్యారంటీ కాదే ఆ పిల్లగాడు అందం ఎక్కడా నీ అందం సరే పర్వాలేదు మరి అటువంటి మల్లయ్యకు పిల్లనియాలంటే ఇప్పుడు కాగితం రాస్తున్నదట అటువంటి ఓరూర ఖర్చు రాస్తారని చెప్పిందట ఓ నీలమ్మ నా ఇంటికి పిల్ల
తోలినావా ఏం లేని లెక్క తిన్నోళ్ళు పాటు మీద మన పొరల బిరుదుసుకొని నా ఇంటికి పిల్లలు తోలినావా పాపనంటి బాసలు తవ్విన దానివి కోపటింటి కొట్టినాలు దంచిన దానివి ఇయ్యాలని చెప్పిందంటే నా పిల్లని నీ కొడుకుకి ఇయ్యాలంటే ముట్ల సీర 3000 వరాలది అత్తమామ సీర 6000 వరాలది పతానం సీర 10,000 వరాలది లెక్క ముదుకొని నాకు వెళ్ళేదాక దానం అని దానం మంచి పెట్టాలి అడగడిగినప్పుడుగా బావులు తోవియాలన్న సంత్రాలు కట్టియాలి నా బిడ్డ పెళ్లి కుమార్తె అటువంటి దేవగిరి పట్టణం నుంచి కొల్లపూరి పట్టణం వచ్చేటప్పుడు ముందల 3000 మంగళారతులు పట్టాలి ఒక్క మంగళారతి మలిగిపోయిన కరకొక మాదిరి మళ్ళీ తలనేలకేసుకొని పోవాలి అన్ని విధాల అటువంటి కుదురుతన నా బిడ్డనిస్తానన్నదాట ఓరూర కాగితం రాసుకున్నాడు దెప్పుడు పని అటువంటి కాగితం రాసుకున్నారట పద్మాక్షిదేవి చిత్రపటాలు తీసుకొని కొల్లపూరి పట్నం మల్లయ్య చూపించే వరకల్లా మోరు వంట మూర్చపోయిందట కళ్ళల్లో కలమరేకులు ఈపులు ఎంజామని కొట్టిన సిద్ధమని అరికల్ల దామరపత్నం సుడువడు లేని సుందరాగి 1200 బంగారు చై 7 తీంటలు మదవేసినట్టు ఈ బాల ఉన్నది ఏ తల్లి నాగదేవి ఎంత శృంగారం ఉన్నది ఈ బాల పటం చూసినాడు తన మోర్చతనం నిలుపుకున్నాడట అదే విధంగా మరి ఊరున ఖర్చులు చూసారు ఓయమ్మో గిత్త ధనం 7 దేవాలు గిత్త ద్రవ్యం 7 దేవాలు ఏ రాశికి అన్ని పెట్టాలి ఎవరి కుప్ప జ్వరపడి దోసుకొద్దని అన్నాడట పిల్ల లేకుండా పర్వాలేదని కలకల కన్నీరు కండవృత్తులు వడ్లవాడి సంగయ్య అన్నా మనకు మేనమావుల దగ్గరికి వెళ్ళిపోదామని అటువంటినైనా కలకంగా రాజులు మేనమావ దగ్గరికి వెళ్ళిపోయారు మామ నాకు పెళ్లి కుదిరిందంటే దేవగిరి పట్నం లోపల మా నీళ్ళ పాలు వాళ్ళ మా పిల్ల అయితే వాళ్ళ పిల్ల అయితే పర్వాలేదు అల్లుడు అన్నాడట మామలార మామలు ఒక చిన్న మాట మామ కొంచెం అడుగుతా ఎక్కితే మీరు వద్ద కాదన్నారుగా మామలారా అందరూ నేను అడిగేటోని కాదు కొందరు నివసరేటోని కాదు మామలారా మామా మరి నేను పెళ్లి చేసుకుంటున్నా మరి నాకు మీరు బట్టలు ఇట్లా ఏం పెట్టరా అని పెట్టాలా మీరు నా పెళ్లికి మీరు బట్టలు తేవాలి మామా నాకు ఒక్కరికే తెస్తేనే మరి మా అమ్మమాయకు వాళ్ళు తెస్తారే వాళ్ళకి ఇట్లా మీరే తేవాలి వాళ్ళకి బియ్యం తేవాలి బట్టలు తేవాలి మామలారా మామలారో మామలారా నేను బట్టలు పెట్టుకొని బియ్యం పోసుకుంటున్నా 6 అన్నదమ్ములు వాళ్ళు ఎట్లా ఉత్త కూర్చుంటారే వాళ్ళు ముఖం ఎట్లా కూర్చుంటారు నా 6 అన్నదమ్ములకి ఇట్లా మీరు బట్టలు తేవాలన్నాడట మామలారా ఒక చిన్న ముచ్చట కొద్దిగా అంతే ఉన్నది ఇక ముద్వసీర 3000 వరాలది మీరే తేవాలి తెస్తారుగా ఏమి లేదంటుండు గితతే అంటుండు పెద్దగా అడుగుతుండు మామలారా మామాన వారికి కడుపులో దేవినట్టు అవుతున్నది ఎట్లా కాదనాలే సరే అల్లుడు అంటున్నారట పతానం సీర 10,000 వరాలది అత్తమామ సీర 6,000 వరాలది అంటున్నారట మామలతోటి మాట్లాడుకుంటా ఓ రకంట చూసినాడే పాత ధనాల కూడా మీద ధనమంత దగదగ మెరుస్తున్నదే అయ్యా మామలారా అక్కడేమో దగదగ మెరుస్తున్నది ఏమిటనంగా అయ్యా ఈ దగదగ మెరిసే ధనాల కోట అంటారయ్యా రాజ్యం లోపల తైసల రకం మేడి గుప్తలు పండులటువంటి ధనముద్ర తెచ్చంట ధనాల కోట మీద వేసిన వాళ్ళే కానీ అల్లకెళ్ళి తీసిన వాళ్ళు లేరయ్యా ధనాల కోట మీద ధనమైసమ కావాలంటుందని చెప్పిండట ఆ ధనం పాడబడ ధనం నీకెందుకు అన్నారట సరే మామలారా ధనాల కోట ఎట్లుంటుందో మైసమ్మ ఎట్లుంటుందో చూసి వస్తానన్నాడట మైసమ్మ అటువంటి కల్లోనకల మదిలోన మది వచ్చిన పట్టాడు మామ లోపల మా ఊరాలు ఎల్లమ్మ కేదారు రథం నవ్వుతున్నదని అక్కడ పంపించిండట ధనాల కోటకి వెళ్ళిపోయిండు మల్లయ్యో మాయ కొలువులు పెట్టిండాట ధనాల కోట మీద ధనవంతులు విన్నాట ముత్వ సిర 3,000 వర అత్తమ్మ సిర 6,000 పద్నాలుగు సిర 10,000 వరాలు చేపించిండాట పద్మాక్షిదేవికి పైన సొమ్ములు చేపించాడు అడుగు పడుగు బావాలన్న సంత్రాలు కట్టించిండు లక్క మొదలుకొని నాకు వెళ్ళి 16 పండుగ అయిపోయింది నాకు అన్నదానం పెట్టించినాడు మల్లయ్య మరి అటువంటి పద్మాక్షిదేవి పెళ్లి కుమార్తె అయిపోతా ఉండగా ముంగల 3,000 మంగళారతులు పట్టినాట ఒక్క మంగళారతి మళ్ళీ పోలేదట గోనవారి మాసమ్మ అల్లుడ మల్లయ్య ప్రాయాల మీద పడ్డది నా తప్పులు మన్నించమన్నదాట అటు దేవగిరి పట్నం ఇటు కొల్లపురి పట్నం మధ్యలో ఆర్యవంత అరుగులు భూదేవంత గద్దెలు పచ్చని మందులు ఎచ్చైన తోరణాలేసి మల్లయ్య పద్మాశేఖి లగ్గమైతే ఉన్నది ఓయమ్మలారా ఓం గోవిందాయ నమః పక్కకు వదిలిపెట్టు ఓం గోవిందాయ నమః దండం పెట్టుకోండి ఓం విష్ణవే నమః
ఓం మధుసూదాయ నమః ఓం త్రివిక్రాయ నమః ఓం వామనాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తాయ నమః ఓం అదోక్షజాయ నమః ఓం నరసింహాయ ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరియాయ నమః ఓం శ్రీకృష్ణరాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతి నమః జమదగ్ని సమేత రేణుకాయల్లమ్మ మల్లికార్జున స్వామి పద్మాక్షి దేవతోభ్యో నమః పూజా జగర్ష్యే నమస్కరోమి. చేతిలో నీళ్ళు వస్తా మీరు చుట్టూ తిప్పుకోండి. అపవిత్ర పవిత్రోపసర్వాగతోభ్య స్మరేతుండ రిక్షాక్ష సభాంతర శృచి జమదగ్ని సమేత రేణుకాయల్లమ్మ వల్లన్న రత్నాంగి దేవతోభ్యో నమః. 2 అక్షరాల ముఖగడ వాసన వీడిసి వెనక వదిలిపెట్టండి. ఉత్తిష్టంతు భూత పిశాచ హితే భూమి బారక ఇతేషే మమిరోదన బ్రహ్మకర్మ సమారపేః నమస్కరోమి. ముక్కుతోటి 3 సార్లు గాలి వీడ్చి వదిలిపెట్టాలి. ఒక ముక్కు గుండా వీడ్చి ఆ ముక్కును ఆపి ఇంకో ముక్కు గుండా వదిలిపెట్టాలి. గుర్తుకుందా? మంచిగా పెట్టు. ఈ అంటావు ఎప్పుడు. ఓం ఓం శుభ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం సముద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియేన ప్రచోదయాత్ ఓం ప్రచోదతి రసోమృతం బ్రహ్మ భర్గో స్వః నమస్కరోమి. నవగ్రహాల పూజ చేస్తున్నట్టు మనసు లోపల ధ్యానం చేసుకోవాలి. దండం పెట్టుకొని అక్కడిక్కడ ఆలోచించదు. నవకు ఇట్లా పెట్టుకుని దండం పెట్టి మీ బాబు ఇంకా నవ్వుతుంటూ ఏవో నవకు బావా నిమ్మలకు కూర్చో దండం పెట్టుకో. ఓం భూదేవతోభ్యో నమః ఓం రాష్ట్రదేవతోభ్యో నమః ఓం గ్రామదేవతోభ్యో నమః ఓం స్వగృహదేవతోభ్యో నమః ఓం కులదేవతోభ్యో నమః. ఓం మమోపాత దుర్క్షయ ద్వార పరమేశ్వర పీతతం శుభశోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య आद्य ब्राह्मण तृतीय पदार्थ श्वेतवरः कल्पवसुतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूदीपे भरतवर्षे भरतखण्डे वेदोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेश कृष्णो गोदावरी मध्य प्रदेशे जमदग्नि समेत रेणुकायल्लम्म देवताभ्यो नमः. मल्लिकार्जुन स्वामी पद्माक्षि देवता स्वगृहौ अस्मिन् वर्तमानेन व्यवहारिक चान्द्रमानेन श्री विश्वावसुनाम संवत्सरं उत्तरायणमु फाल्गुणमासमु कृष्णपक्षमु शिशिर ऋतुवु ఏకాదశి శ్రావణం నక్షత్రము ఆదివారే శుభయోగే శుభకరణే శుభనక్షత్రే ఏవాంగణ విశిష్టయాం జమదగ్ని సమేత రేణుకాయల్లమ్మ మల్లికార్జున ఉపజ్ఞానామదేశ సహా కుటుంబానాం పసుపు నీళ్ళ గోత్రభవస్య సాయి కుమార్ రెడ్డి నామదేశ్య ధర్మపత్నిక మౌనికా నామదేశ్య నిక్షిత నామదేశ్య సహా కుటుంబానం. అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ పిల్లలు భర్తలు భార్యల పేర్లు మనసు లోపల మీ గోత్ర పేరు మనసు లోపల తెలుసుకొని నేను ఎట్లంటే అట్లా గట్టిగా అనాలి. సహా కుటుంబానం అంటారమ్మ. వంటలు అయినాయి అయిపోగానే తిందురు. ఏం బాధపడకురి. గట్టిగా అంటారు. ఆకలి అవుతున్నట్టుంది అంటలేరు కానీ వంటలు చేయించడం అయిపోగానే తినాలి. గట్టిగా అనాలి. సహా కుటుంబానం అస్మాకం మమ క్షేమ ధైర్య అభయ విజయ వీర్య ఆయుః ఆరోగ్య అష్టైశ్వర్య ధర్మార్థ కామమోక్ష ఫల చతుర్విధ పురుషార్థం జమదగ్ని సమేత రేణుకాయల్లమ్మ మల్లికార్జున స్వామి సమేత పద్మాక్షి దేవి కరుణ కటాక్షణ మా తల మీద కలిగి ఉండాలని చేసేటి వ్యాపారమందు ఉద్యోగమందు హాయిమందు ఆరోగ్యమందు పాడియందు పంటయందు గొడ్డుయందు గోవుయందు ధనమిర్ది కలిగి ధాన్యమిర్ది కలిగి మా కొల్లారి ఎల్లవేళలా పిల్లాబాబలతోటి సుఖ సంతోషాలతోటి ఆయు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారి కళ్యాణం చేస్తున్నాము. మనస్ఫూర్తిగా చేస్తురుగా. నరేష్ స్వామి ఏమన్నా చేస్తురా? ఓం జమదగ్ని సమేత రేణుకాయల్లమ్మ మల్లికార్జున స్వామి పద్మాక్షి దేవతోభ్యో నమః. షోడశన పూజా జగర్ష్యే నమస్కారం. ఇక్కడ దండం పెట్టుకోండి అందరూ. పతిం భారతపదే హర మార్కొండ మైలాలింగమా కోడియే. గంగే యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరి అంటే ఆ పుణ్య నదుల నీళ్ళన్నీ ఇక్కడ అమ్మవారు పాదాలు గడగడానికి రావాలని
ప్రార్థన చేసుకోండి మనసు లోపల. ఓం కలస్య పూజ వేసి దండం పెట్టుకోండి. ఓం కలస్య పూజ కలసమికి విష్ణు కంటే మాతృపదో సాగర సర్వే సప్త దీపాల సుందర ఋగ్వేద యజుర్వేద సామవేదో అధర్వణంగైత సహితే సర్వకలశం సమాత్రితః గంగే చయమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురహయంతు దేవతా పూజార్థం మహాదురుక్షాయకారక కలశోదకేన పూజా ద్రవ్యం సంప్రోక్షో ఓం దేవం సంప్రోక్షో ఆత్మానం సంప్రోక్షో ఓం జమదగ్ని సమేతరేణ కాయలం మల్లికార్జున స్వామి పద్మాంశ దేవతోభ్యో నమః కలశ పూజాంచ కరిష్యే నమస్కరోమి. ఇప్పుడు గణపతి అయ్యాలి పూజ. తల్లికి తొలసోరు కొడుకు దావిఘ్నేశుడు, భూమికి తొలసోరు పచ్చని గనక, ఆయిటికి మొదలు ఆదుండ పండు, ముందు పూజల గల్లవాడు ముక్కోడి గణపతి. శంకరుడు గణపతికి వరమిస్తాడన్నమాట, నాయన నా పూజలు వేయాలన్నా గానీ ముందుగా నీ పూజలు వేయాలని. అందుకే గణపతికి ముందుగా చేస్తారు. ఎక్కడనైనా ఏ కార్యక్రమం అయినా గణపతికి చేసినాకనే ఏ దేవునికైనా పూజ స్టార్ట్ చేస్తారు. గణపతిని మనసు లోపల ధ్యానం చేసుకొని జై బోలో గణేశ మహారాజ్కి, జై బోలో భద్ర గణపయ్యాకి. ఓం శుక్లాం ప్రమదరం విష్ణుం జయవరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్గం గజానన మానుషమనేకదంతం భక్తానాం ఏకదంతమాస్మే వక్రతుండ మహాకావ్యకోటి సూర్య నిర్విఘ్నం గురుదేవ సర్వకార్య సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఆవాహయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఆసనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్నం సమర్పయామి. గంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. గంధం సమర్పయామి. అగరబత్తిలు ఎక్కడ ఉన్నాయమ్మా? ఇగో ఉన్నాయిగా, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. యజ్ఞోపవీతం పరమపవిత్రముస్తాద్ ఆయుష్మార్గం మృతిమంజ శుభ్రహం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. పొగై ఒక్కసారి పొగై. ఓం ధూపం సమర్పయామి. ధూపాగ్రయం సమర్పయామి. ఓం ధూపం సమర్పయామి. ధూపాగ్రయం సమర్పయామి. గణపతి చూపి ధూపం. ఓం ధూపం సమర్పయా, పట్టుకో. ధూపం సమర్పయామి. ధూపాగ్రయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ధూపం సమర్పయామి. దీపం దర్శయామి. ధూపదీపానాంతం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. పుష్పయో పూజాం సమర్పయామి. పుష్పాలు గాని అక్షంతలు గాని తీసుకొని చదువుతా ఉంటే ఒక్కొక్కటి గణపతి దగ్గర పెట్టండి. ఓం సుముఖాయ నమః పెట్టండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం ఏరంభాయ నమః. ఓం స్కందపూర్వాజాయ నమః. అగ్రయం నైవేద్యం నారికేలం సమర్పయామి. పతిం పార్వతీపదే హర 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 మార్గుణమైలహలింగమా కోట్యే. ఇప్పుడు అమ్మవారు జమదగ్ని సమేత రేణుకెల్లమ్మ మల్లికార్జున స్వామి పద్మాక్షి దేవి ధూపాగ్రయం సమర్పయామి. పతిం పార్వతీపదే హర హర మార్గుణమైలహలింగమా కోట్యే. అమ్మా పువ్వులు గాని అక్షంతలు గాని మళ్ళీ తీసుకోండి. అమ్మవారి ప్రాదాల కాడ వదిలిపెట్టాలి. ఓం జగదంబయై నమః. ఓం జగదంబయై నమః. ఓం మహాశక్తై నమః. ఓం మహేశ్వరై నమః. ఓం మహాలక్ష్మై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం మహావీరాలయై నమః. ఓం మహారాత్రై నమః. జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ దేవతోభ్యో నమః. నానావిధ ప్రమల పత్ర పుష్పం సమర్పయామి. నమస్కరోమి. ఇప్పుడు మల్లికార్జున స్వామి పద్మాక్షి దేవికి అక్షంతలు వేయండి. అక్షంతలు గాని పువ్వులు గాని. ఓం శివాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం శాంభవే నమః. ఓం ద్రక్షాయ నమః. ఓం దాక్షయాధిపతయే నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం విశ్వయేనయే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం పంకజలోకాయ నమః. ఓం
మల్లికార్జున స్వామి పద్మాక్షి దేవతోభ్యో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పం సమర్పయామి నమస్కరోమి. నైవేద్యము ఒక్కొక్క కొబ్బరికాయ జరకు కొబ్బరికాయ తీసుకొని కొట్టి అమ్మవారికి పెట్టండి నైవేద్యం. పతిం పార్వతి పదే హర మార్కొండ మైలాలింగమా కోట్యే కొట్టి చెములవై మంచిగా పతిం పార్వతి పదే హర మార్కొండ మైలాలింగమా స్వహ ఓం అపానాయ స్వహ ఓం ఉదానాయ స్వహ ఓం వ్యానాయ స్వహ ఓం బ్రాహ్మణాయ స్వహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాపోషానం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి. జమదగ్ని సమేతరేణ కైలమ్మ మల్లికార్జున స్వామి పద్మాక్షి దేవతోభ్యో నమః తాంబూలం సమర్పయామి నీరాజనం. ఆరతి పట్టుకోండమ్మా. అమ్మా నీకు ఇదిగో మంగళం మౌరాలయల్లు దేవునికు ఇదిగో మంగళం. చప్పట్లు కొట్టాలి అందరు గట్టిగా ఆగ్రహం. అమ్మా నీకు సకలశాల రమ్మ పూజ చేదుమమ్మ. అమ్మా నీకు సకలశాల రమ్మ పూజ చేదుమమ్మ. పంచమైదు భూతములు పల్లెరముల పోసినాము. వెండి జాల పౌడికమ్మ పెరుగులోన ముంచినాము. రుద్ర వేడుకవ్వ మోదరు దీవెన్న తీసినాము. అయ్యా నీకు ఇదిగో మంగళం కొమిరెల్లి మల్లు స్వామి నీకు ఇదిగో మంగళం. మంగళ భగవాన్ విష్ణు మంగళం కర్పూర మంగళ నీరాజన మంగళ రథోదయ ధూపదీపం నైవేద్యం నారికేలం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణే నమస్తుతే నమః. మంగళం నీరాజనమానంద కర్పూర మంత్ర పుష్పం ధూపం ధూపాగ్రయం నైవేద్యం నారికేలం సమర్పయామి. స్వామి ఎందుకని కొంచెం చెప్పాలి కదా. స్వామి కాటేగు స్వామి. ఓం పూర్వ దక్షిణాపాదం ప్రక్షాళి తతో వామపాదం ప్రక్షాళి తతో వామపాదం స్వర. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య ఉమావిపాద్యం నమోద్వనయంత సహస్రమూర్తియే సహస్రపాదాక్షిరోరుభావై సహస్రనే పురుషాయ సహస్రనే సహస్రకోటికే ధారణే నమః. యజ్ఞోపవీతం పరమ పవిత్ర పుస్తాద్ ఆయుష్ మార్గం ప్రతిమంచ శుభ్రః. అమ్మా కాలగడిగిరో అమ్మ కాలగడిగిరి మా ఊరాల ఎల్లమ్మకేమో కాలగడిగిరి గట్టిగా సంబంధం వెళ్ళాం అందరూ. అయ్యా మన దేశ ముఖ్యాలాట మల్లె పూల దండాలట సోలు దేశ ముఖ్యాలాట సోలి పూల దండాలట అడ్డదేశ ముఖ్యాలాట వల్లి పూల దండాలట. అయ్యా దేవాన దేవతలల్లా దేశ పండితులల్లా 6 కోట్ల వయ్యాలట 3 కోట్ల మూడులాట 3 కోట్ల మూడులాట ముద్రగానులాట. కాలు కడిగిరో అమ్మ కాలు కడిగిరి కొబ్బరి వెళ్ళి మల్లన్నాకేమో కాళ్ళు కడిగిరి. చాలు. ఓం బలో శంకర హర హర ఓం శివడికి సపడి చీకటి వెలుగులలోన పుసిన పున్నమిగావా. ఈ చీకటిని వాపి వెలుగును నింపవయ్యా. నంది వాహన నాగభూషణ నంది వాహన నాగభూషణ. ఓం బలో
శివ 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 హర 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 శివ 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 హర 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 ఏలరావు బోల శంకర శివ 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 హర 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 ఓం నమః శివాయ హరి ఓం నమః శివాయ హర 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 శివ 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 అయ్య డమ 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 రుగనాదము గుబ 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 శంకులనాదము హర 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 ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర శుభం సర్వరోగ నివారణ ప్రాప్తిరస్తు అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం. వెనుకకు పోయండి, పక్కకు కోసుకోండి, తాగకు. ఓం సర్వరోగ నివారణ ప్రాప్తిరస్తు. పక్కకు వచ్చే చెరువుగట్టు దగ్ని స్థానమున చెరువుగట్టు దగ్ని స్థానమున ఏమలూసి నిలిసినవయ్యో చెరువుగట్టు దగ్ని స్థానమున గుడి చూసి నిలిసినావా గుండము చూసి నిలిసినావా గుడి చూసి నిలిసినావా కురుక్షేత్ర ఈశాన్య ప్రదేశ కృష్ణో గోదావరి మధ్య ప్రదేశే అతల వితల సుతల రసాతల మహాతల అండ పిట్ట బ్రహ్మాండ సువర్లోక పౌరలోక ప్రాతాలోక అంగలింగ కలింగ కాశ్మీర కాబోజ సింధు కేరళ మలయాళ రాజ మరాఠ నేపాల చోళ కాశ్మీర కాబోజ శ్రీశైలవాస మల్లికార్జున స్వామి పరమరామి దేవతోప్యో నమః శ్రీ ప్రాతాల గంగేశే హిమదగ్ని సమేతరేణ కల్లమ్మ మల్లికార్జున స్వామి పద్మాశ్రేవి కాలిగడి కన్యాదానం సమర్పయామి. సాంబ శివుడా సర్వేశ్వరుడా ఓం శ్రీ లక్ష్మీ నారాయణ చింతన శుభాలక్ష్మరో విఘ్న విధుకారణి విఘ్నకార్యే శుభశుద్ధ విఘ్నేశ్వరో నమో శేషమూర్జ్యో వధువరాభ్యం వరదా భవంతు సావధాన శుభోదే సావధాన శుభలగ్నే సావధాన. ఓం జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ నామదేశ్య భూగర్భజాల భువనైక మాత వధువరాభ్యం వరదా భవంతు సావధాన శుభోదే సావధాన శుభలగ్నే మల్లికార్జున స్వామి పద్మాక్షి నామదేశ్య మల్లికార్జున స్వామి పరబ్రహ్మ నామదేశ్య మల్లికార్జున స్వామి రత్నాంగి నామదేశ్య మల్లికార్జున స్వామి కేతమ్మ నామదేశ్య మల్లికార్జున స్వామి దోమండకైన నామదేశ్య వధువరాభ్యం వరదా భవంతు సావధాన శుభోదే సావధాన శుభలగ్నే సావధాన. అందరూ గట్టిగా సభలు కొట్టాలి.
అయ్యా ఎల్లమ్మ పుణ్యపాదం ముడిరాజు దొక్కినాడా ముడిరాజు పుణ్యపాదం ఎల్లమ్మ దొక్కినాడా అయ్యా ధనభద్రం సాటు పెట్టిరి ఓయమ్మ అయ్యా మల్లయ్య పుణ్యపాదం పద్మాక్షి దొక్కినదా పద్మాక్షి పుణ్యపాదం మల్లయ్య దొక్కినదా ఇల్లు వెళ్ళాను బామ్మది పాదయో పాద్యమస్తయో అరిగముఖే ఆచమని సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రయజ్ఞం సమర్పయామి గంధం సమర్పయామి సోమం సమర్పయామి మల్లన్నారి పూజయ్య మనసాయన మల్లన్నారి సేవయ్య కోరికాయన మల్లన్నారి పూజయ్య మనసాయన మల్లన్నారి సేవయ్య కోరికాయన వెలుగుండు కోరాలు స్వామి ఈ వెలుగు మీసాలయ్యా ఈ బీరయ్య రావలక ఎడమల నాగ బండు పిక్కన బీడి గడ్డలు అయ్య బొట్టున బోడి గడ్డలు మల్లన్న కుమరల్లి గుల్లల స్వామి అందరూ మాంగళ్యానికి దండం పెట్టుకోండమ్మా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సారికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమస్తుతే. మాంగళ్యం తంతురేణ మమ జీవన హేతునా కంటే పద్మామి శుభగే సంజీవని శరదాం శతాం. మాంగళ్య ధారణ సంహార్త సంహార్త మూడు సార్లు ముట్టించి అమ్మవారి బిడ్డలు నువ్వు అక్కడ ముట్టించి అమ్మవారి బిడ్డలు సూర్యాబలం మాంగళ్య ధారణ సుమార్త సూర్యాబలం చంద్రాబలం విద్యాబలం దైవాబలం
అమ్మ మా బావ చాలా స్పీడ్ అమ్మో, మీ బావ ఆగుతట్లేడే. మా బావ ఆగట్లేడు చాలా స్పీడ్ ఉండే నవ్వు చూడు, ఆ నవ్వు, అవునా? ఆ స్మైల్ చూడు. స్మైల్ మీ బావది కళకాంతి కొడుతుంది. అవునుగా మెరుస్తుంది లైట్ మనసులో ధ్యానం చేసుకొని కుడి చేతి మీద 5 చెట్టు తిరగండి జన్మాంతరి దాని ప్రణశ్చాంతి ప్రదీక్షగా పదే పదే పాపోహం పాపాత్మ పాప కర్మ పాప సత్మ రాహిమా కృపాయ దేవ శరణాగత వత్సల అన్యదా శరణాసుతమేవ శరణమమ్మ తస్మాత్ కారిణ్య భావేన రక్ష రక్ష జమలక్ష్మి సమేత రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి సమేత పద్మాదేవి మహేశ్వర దానం ఎంత చేసిన తల మీన కొడుకు పాపం ఎంత చేసినా కాళ్ళకి సంఖ్యలుంటారు రావాలి తాడ్రేవు దేవినమ్మ శివశక్తి కనాలే పుట్టి దిబ్బులు బిడ్డ పుణ్యదానం చేయగా కుమరవెల్లి మల్లన ఇలేను మల్లన గడ్డ మల్లన వైల మల్లన పలకపేటల్లమ్మ పేరు మీద బచ్చవారి సంస్థానం బచ్చ నరేషు మరమ్మో దొగరాలెల్లమ్మ ఏయ్ గడ్డే గుడి గడ్డేకు గవ్వాలు ఎల్లమ్మ ఘనమైన పూజలాద ఎల్లమ్మ ఏయ్ సారేలో సారేలో సీరేలు ఎల్లమ్మ సన్నాము రైగలాడ ఎల్లమ్మ ఉడికంగా ఉడికంగా ఉడివాలు ఎల్లమ్మ ఊరంసు దూకలాడ ఎల్లమ్మ నిరుబు నీరేగ ఎల్లమ్మ నీ చక్కదనమాడ ఎల్లమ్మ గట్ట అమ్మో అసమైన మగడే గట్ట చేస్తా ఆగి తెలిసి ఇవ్వలేవు గట్ట తొందరపడదు ఉరుకుతున్నది ఏడుకోతుంది. ఏం పేరు పండలమ్మ పండల పేరు చెప్పు రవీందర్ రెడ్డి గారు మణిలమ్మ గారైనా సురగడ్డి వారి సంస్థానం రవీందర్ రెడ్డి మణిలమ్మ గారే ఆనికానిక మానికదారుడు మల్లారెడ్డి సంబరుడు ఎల్లమ్మూడి కాదు భగవంతుడు మల్లన్న పేరు పుట్టిన పులిమిడ పుణ్యదానం వేగ వేయుడు అరుబాయో శివాయల్లగాల వెల్లమ్మూడి కాదు భగవంతుడు మల్లన్న కాపాడుగాక తూర్పు కొండల్లో సూర్యుడు వెలిసే సూర్యుడు వెలిసే పడమటి కొండల్లో దేవుడు వెలిసే దేవుడు వెలిసే ఒక్కల సంకల్లా డోళ్ళు మోగే డోళ్ళు మోగే దత్తగడ్డల్లో వగిలే ఉండే రాజం పేరేమి రాజు పేరేమి రాజు పేరేమి రాజమోరంగల్లో రాజమల్లయ్య రాజమల్లయ్య దేశం పేరేమి దేవుని పేరేమి దేవుని పేరేమి దేశమోరంగల్లో దేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్య పట్టిద బండారి మై మనసు పిండే లింగారు పొడు మల్లల్లా
కొండల రాయుడై నిలిసిండే కరుణాగల్ల మల్లల్ల ఒక్కూడోలు సప్పుల్లా నిత్యం భక్తులగా సిండే నిజారూపుడు మల్లల్ల 10,000 శరణాలంటూ భక్త జనం నిన్నే పిలిచే ఒంగులోన బిడ్డలనిచ్చే మల్లన్న స్వామిని మనసార తలిసే జాగల్లా కొలువు తీరినాడమ్మో కోరామి సల మల్లల్ల కోరిన భక్తుల కోర్కెలు తీర్చక బండారి మైమలు చూపిండే లింగారూపుడు మల్లల్ల అమ్మా ఏం పేర్రా అమ్మా మీ ఆయన పేరు చెప్పు సాయి కుమార్ రెడ్డి మౌనికమ్మ గారు ఆనికానికి మానికదారుడు మల్లన్న సంబరుడు ఎల్లమూడి భగవంతుడు మల్లన్న పేరున పుట్టుడు పులుపుడ పిండిదారు రూపాయల కట్ల కాంగలిగ మహాశుభైడి కలిసే అరే గల్లుకు ఉల్లుకు గజ్జల కట్టారు చేతులుండాలి మల్లన్న చేతులుండాలి చేతికి గడియ ఉండాలి అయ్యా గోళ్ళ సంఖ్యలల్ల డోలు మగాలే ఆ భక్తుల గుండల్ల హగలే ఉండాలి అరవై ముగిలే ఉండాలి అమ్మ బండారు వచ్చినాడు రాజు మల్లన్న దేవరాజు మల్లన్న వసంత మాడినాడు అన్న మల్లన్న కుమిరెల్లి మల్లన్న హై ఏం పేరు కలమ్మ గారు ఎల్లమూడి భగవంతుని వల్ల పేరు 101 రూపాయి కట్టగా శుభమేటి కలిసే నీ పేరు పేరమ్మా బోడపట్లరమ్మ గారు పుట్టింది పులిమిట పుణ్యదానం 101 రూపాయి కట్టగా శుభమేటి కలిసే అరరే మౌరాలెల్లమ్మ నగన్న పౌడిగ జల మీద నగన్న పండి ఉన్నది నాగో నగన్న చోరి అదర్ల ఎల్లమ్మ నగన్న ఎట్టిగ జల మీద నగన్న ఎల్లిరార నాగో నగన్న ఇప్పటిక మెత్తడురా నగన్న అడ్డా గోడల మీద నగన్న అలిగి పండగయ్యో నగన్న అలిగి పండగయ్యో నగన్న ఇంటోల కట్నాలు ఇక్కడ కూర్చుందమ్మా ఆమె ఇంటాము వెళ్ళబెట్టండి ఒగ్గోళ్ళ కట్నాలు ఒక్క ఆయనకి ఇవ్వండి సాటు కూర్చుంది ఇక్కడ అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద భగవంతుడు మల్లన్న పేరు మీద ఆ ఎల్లమ్మడి రాజు భగవంతుడు మల్లన్న పేరు మీద వాలవయ్యరో అమ్మ వాలవయ్యరే అమ్మవారి ఎల్లమ్మల్ల బియ్యమ్మయ్యరే మావురాల ఎల్లమ్మకు బియ్యమ్మయ్యరే మామడేసి ముక్షలాట మల్లె పూల దండలాట సోరడేసి ముక్షలాట సోలి పూల దండలాట అమ్మాక పైసలు అందుకమ్మా అమ్మ పైసలు ఇస్తుంది తీసుకో దేవుని పేరు మీద దేవుని గొగ్గలకు ఏం పేరు తిమ్మాయి గారైనా బాలబచ్చ పుట్టింది బిడ్డ పిండదానం 200 రూపాయి కట్నకాన శుభపడి కలిసే అమ్మవారి ఎల్లమ్మ ముడిరాజు భగవంతుడు మల్లన్న ఎల్లవిల్లు ఇంతల మీద కలుగుండాలి చదువుల తల్లి సరస్వతి అందరూ ఉండాలి నువ్వు మంచి డాక్టర్ కావాలి మంచి యాక్టర్ కావాలి డాక్టర్ అమ్మవై మీ నాయనమ్మకు మీ అమ్మమ్మకు సొయ్య సూదిస్తుండాలి ఓ పటేలా ఓ అమ్మా గట్ల పెడతావు ఓ ఓ ఓ పటేలమ్మ ఓ పటేలా అట్లుండ తొండు ఓహో 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 పటేలా ఇట్రా పటేల్ ఓ అమ్మ ఓ పటేలమ్మ ఆగు పటేలు పెడతారు కదా నాకు
నువ్వు పెట్టు అవును. పైసలు ఉంటే కొట్టుకోండి అసలే పేరు చెప్పమ్మా ఒకటండి అమ్మ గంత గంత పేరు పెట్టుకొని ఇట్లా 200 ఇస్తేనమ్మా 500 పెట్టు బొమ్మటరెడ్డి వెంకటరెడ్డి సుజాత గారైనా మానస శివప్రసాద్ రెడ్డి గారు అమ్మవారి ఎల్లమ్మ భగవంతుని వల్ల నా పేరు మీద 500 రూపాయలు కట్టగా శుభ బయటి కలిసే జాతర అంటే జాతరాట కట్నం పెట్టి పడేలా 501 రూపాయలు పెట్టాలి. ఇల్లుగలైన బామ్మడిది మనిషి పెట్టాలి సంతోషంగా పుస్తకం పెట్టాలి చెప్పినావు గట్ల పెడతాడు అయ్యా అట్లుండదు మనిషిగా పెట్టాలి. పేరు సంతోష్ రెడ్డి